శరణంలో మొదటి లైన్ 175 శరణంలో అలాగే 76లో మొదటి శరణం ప్రియులారా, ఈ సమయంలో ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా దేవుని సేవకురాలు చక్కటి వాక్య భాగాన్ని అందించారు. ఈరోజు కీర్తన భాగాన్ని మనం చదువుతున్నాం. ఆ కీర్తన భాగంలో ఈ క్రిస్మస్ యొక్క సందేశము మనకి కనపడుతుంది. క్రిస్మస్ సందేశం మనకు కనపడుతుంది. చూస్తారా దయచేసి? నీవు నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతించేదను అంటున్నాను. ఇందులో క్రిస్మస్ సందేశం మనకు కనపడుతుంది. నీవు నన్ను బ్రతికింపము, నేను నిన్ను స్తుతించేదను. దేవుడు బ్రతికించడానికే మన అందరినీ కూడా బ్రతికించడానికి ఇక్కడికి వచ్చాడు. దేవుడు స్తోత్రం చెప్తాను. ఏంటంటే బ్రతికించడానికి ఇక్కడికి వచ్చారు కదా, దేవుడు బ్రతికించడానికే ఆయన పుట్టి ఉన్నారనమాట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నశించిన దానిని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వెతికి రక్షించడానికంటే ఆ 76వ శరణములో మొదటి లైన్ లో ఉంది, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి. మనమందరం కూడా తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి మనం తిరుగుతున్నాం. ఇదంతా చూసి ఇవన్నీ పరిశీలించి లేఖనాల్లో చెప్పిన రీతిగా మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షణలోనికి నడిపించడం జరిగింది. అందుకే వచ్చిన తర్వాత చూడండి, పాపంలో ఉన్నప్పుడు ఏమని అడిగాడు దేవుడు చెప్తారా? పాపంలో ఉన్న తర్వాత ఏమని అడిగాడు చెప్తారా? దేవుడు స్తోత్రం చెప్పండి. అందరు చెప్తాం హల్లెలూయా. దేవుడు ఏమని అడిగాడు మనల్ని? చూద్దామా? వాక్య భాగాన్ని చూద్దాం. చూడండి దేవుడు ఏమని అడిగాడో. దేవుడు ఏమని అడిగాడో చూద్దాం ఒకసారి. వాక్య భాగాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించాలి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, అంటే మనల్ని పిలిచి, నరుని పిలిచి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అంతకుముందు అడిగాడు ఆయన? చెప్పండి, అంతకుముందు అడిగాడా? ఏమి కూడా అడగలేదు. ఎందువల్లంటే ఆదామును పుట్టించిన తర్వాత ప్రతి దినము కూడా ఆదాముతో సంభాషణ చేసేవాడు. నువ్వు ఎలా ఉన్నావు ఏంటి? ఆయన వచ్చిన వెంటనే చంటి పిల్లోడు, చంటి పాప మరి మన భుజం మీదకి ఎలాగ ఎక్కించుకుంటామో అదే రీతిగా దేవుని యొక్క భుజాల మీదకి మానవుని ఎక్కించుకునేవాడు. పాపం చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడండి? పాపం చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? ఆదామా, దేవుడే యెహోవా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నాడు ఆయన? పాపంలో ఉన్నాడు ఆయన. దేవుడు ఎక్కడున్నాడు? పాపంలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? గొర్రెల వలె త్రోవ తప్పిపోయాడు. అవునా కదా? మళ్ళా చదవండి. మొదటి 176వ శతకంలో మొదటి లైన్, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని. దేవుని స్తోత్రం హల్లెలూయా. తప్పిపోయిన గొర్రె వలె ఆయన త్రోవ విడిచాడు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, దేవుడే యెహోవా అంటున్నాడు కదా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఎవరు అడుగుతున్నారండి? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఇక్కడ అడిగితే క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు తెలివైన వాడు, ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు ఆయన అంటుంటే ఈ లోక జ్ఞానులు ఏమని అడుగుతున్నారు ఒకసారి చూద్దాం. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆ మొదటి లైన్ కూడా చదవండి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశము
పుట్టిన పిమ్మట ఆ. ఇదిగో ఆ. తూర్పు దేశపు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యోదయ రాజుగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నుండి ఎవరు వచ్చారు? అక్కడ ఏదో వనంలో ఎవరు అడిగారు? మహాజ్ఞాని. దేవుడని యెహోవా అడిగాడు. మహాజ్ఞాని ఏమని అడిగాడంటే, ఆదామా నువ్వెక్కడా అని అక్కడ అడిగితే, తూర్పు దేశం జ్ఞానులు అంటున్నారు కదా, దేవుడి చేత పుట్టించిన జ్ఞానులు వచ్చి ఆ యొక్క తూర్పు దేశం ఎక్కడికి వచ్చి, అయ్యా యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు దగ్గరికి వచ్చి, ఒక రాజు దగ్గరికి వచ్చి, ఒక రాజును అడుగుతుంటే రాజు కోపం వస్తుందా రాదా చెప్పండి? ఏమండి వింటున్నారా? ఒక రాజు దగ్గరికి వచ్చి, ఒక అందమైన అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి, ఆ అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పలానా అమ్మాయి చాలా అందంగా ఉంటానంట అంటే ఏమనుకుంటుంది ఆవిడ? కొద్దిగా ఈర్ష్య పడుతుంది, అవునా కదా? అట్లాగే ఏమైందంటే ఒక రాజు దగ్గరికి వచ్చి జ్ఞానులంట, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి, ఈ జ్ఞానముల కంటే జ్ఞానుల కంటే గొప్పవాడంట. దేవుని స్తోత్రం చెప్తామండి. ఆయన ఆదాముని ఎక్కడున్నామని అడిగాడు. కారణము మనమందరం కూడా గొర్రెలు వెళ్ళే త్రోవ తప్పిపోవడానికి. అసలు త్రోవ ఎందుకు తప్పిపోయాడు? అందులోనే ఆది కాండంలోనే మనకి కనపడుతుంది. ఒకసారి చూద్దాం, చూడండి 2:15-14 కానీ ఆయన తోట కాయడానికి ఉంచడానికి అందులో దేవుడు ఉంచినట్లు మనం చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును ఏంటి మానవుడు ఎక్కడ ఉంచాడండి? ఏదైనా తోటలో దాన్ని కాయడానికి సేద్యపరచ అంటే పొలము చేయడానికి దాన్ని కాయడానికి ఉంచాడు. కాసాడండి ఈయన గొర్రెవలే అప్పుడే త్రోవ తప్పిపోయాడు. మొదట్లోనే ఆదాము త్రోవ తప్పిపోయి తిరుగుతున్నాడు కాబట్టి ఆ కాయమన్న కాడ లేడు కాబట్టి సాతాను అందులోకి ప్రవేశించడం జరిగింది. దేవుడు స్తోత్రం చెప్తామండి. అందుకేనే దేవుడు అంటున్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావని దేవుడని యెహోవా ఆదామును అడుగుతుంటే, మహాజ్ఞాని అడుగుతుంటే, తూర్పు దేశపు జ్ఞానులు రాజు దగ్గరికి వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతుంటే రాజు దడ పుట్టిందండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రాజుకే దడ పుట్టింది, కానీ మనకు దడ పుడతం లేదు. దేవుడు వచ్చేది దడ పుడతాం, సలికి దడ పుడతాం తప్ప రక్షకుడు గురించి, రక్షకుడు మన హృదయంలో ఉదయించాలని ఆశ ఏమి కూడా మనలో ఏమి కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉండినా రావడానికి మన త్వరపడి ఏగిపడి రావడానికి ఉండడం లేదు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు ఇంచుమించు వారి ప్రయాణమై వెళ్ళి యేసు ప్రభువు వారిని చూడడం జరిగింది. అయ్యా యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు, మందిరంలో ఉన్నాడు, రండి 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 అంటే మన సమయము ఉండడమో లేదనమాట. దేవుడు స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఏంటి ఆదాముని ఎక్కడ ఉన్నాడని దేవుడు అడిగాడు. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య ఎక్కడ ఉన్నారని వారు అడిగారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వెక్కడ ఉంటున్నావు? మనం ఎక్కడ ఉంటున్నాం ఒకసారి చెప్పండి. పాపంలో నివాసం ఉంటున్నాం, పాపంలో జీవిస్తూ ఉంటున్నాం, పాపంలో ఆలోచన చేస్తున్నాం, పాపంలో ఉంటున్నాం, పాపంలో పరిగెడుతున్నాం, పాపపు తలంపు, పాపపు సిద్ధాంతాలు, పాపపు ఆలోచనలు, ఇవన్నీ కూడా పాపంలో మనం నివసిస్తున్నాము. అందుకనే నువ్వెక్కడున్నావు రా. 24 గంటలు కూడా ఆయన చేతులు చాపుకొని మన వైపు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సిద్ధపడతావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధపడతావా? దేవుడి దగ్గర రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధపడితే నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా, నీలో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా, నీలో ఉన్న చెడు తలపులన్నీ కూడా దేవుడు నీలో ఉదయిస్తే, నీ హృదయంలో ఆయన ప్రకాశిస్తే నీ పాపములన్నీ కూడా చీకటంతా కూడా తొలగిపోతుంది. మరి పాపము తొలగిపోయిన తర్వాత నీ పరిశుద్ధుడిగా ఉండడానికి, ఆయన ఎదుర్కోవడానికి 2025 సంవత్సరముల ముందు మన కొరకు
ఆయన జన్మించి ఈ లోకానికి వచ్చి ఈ పాప భారాలన్నీ మోసుకొని పోవడానికి ఆయన సిద్ధంగా ఆయన రెడీగా ఉన్నాడు. రెండవ రంగంలో ఆయన రెడీగా సిద్ధపడుతున్నాడు. మీరందరూ కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఏంటండి, ఒక పేటలో పండగలు కాదండి, లేదంటే ఒక ఊర్లో పండగ కాదండి, ఒక దేశంలోది కాదు, ప్రపంచ దేశాల్లో పండగ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా దేవుని వేడుకొని ఆ పండగలో ముందుకు మనం వెళ్దాము. దేవుని మనము మరి మన హృదయాల్లోకి సిద్ధపడి, అయ్యా నేను ఇక్కడ ఉన్నాను అని మనం బదులుతాం. అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, ఆయన ఎక్కడైనా అడగకూడదు. అయ్యా నేను నీ మందిరంలోనే ఉన్నాను, నువ్వు నా హృదయంలోనే నీవు ఉన్నావు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని సమాధానం ఇవ్వడానికి ఆదామా నువ్వు ఎక్కడని దేవుడే నీ యెహోవా అన్నాడు. జ్ఞానులు ఏమన్నారు, యూదుల రాజు పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. నీవు నేను ఏమన్నానంటే అయ్యా నీ దగ్గరే మేము ఉన్నాం, నీ దగ్గరే మేము ఉన్నాం, నీ దగ్గరే మేము ఉన్నాం అని ఆయన మాటను త్రోసివేయకుండా మనం సిద్ధపడినట్లయితే ప్రభు రాకడలో ఎత్తపడడానికి మనం సిద్ధంగా ఉంటాము. మరి వాక్యము మనందరినీ కూడా దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్ అందామంటే ఆమేన్. ఎవరైనా సాక్షి బాగా చెప్పండి.